హాయ్ అండి. ఈరోజు స్కిన్ వైట్నింగ్కి గ్లోయింగ్కి రెండింటికి కలిపి ఒక మంచి నైట్ క్రీము తయారు చేసి చూపిస్తా. అది ప్రతిరోజు మీరు అప్లై చేసుకుంటుంటే స్కిన్ గ్లాసీ లుక్ వస్తుంది. మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా పోయి చక్కగా ఈ మార్క్స్ కూడా తగ్గుతూ ఉంటాయి, పిగ్మెంటేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది. రెగ్యులర్గా నైట్ అప్లై చేయడం వల్ల లేట్ చేయకుండా నేను వీడియోలోకి వెళ్ళిపోతాను. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఆలు జ్యూస్ అనమాట. ఒక పొటాటో తీసుకొని దీన్ని ఇంత అవసరం లేదు, మీకు చిన్న సరిపోతుంది. దాన్ని తురిమి లేదంటే ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసేసి జ్యూస్ చేయండి. ఒక జ్యూస్ అనమాట ఇది. ఇది వచ్చి కలబంద జ్యూస్, ఇది కలబంద జెల్లు. నెక్స్ట్ వచ్చి విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2. ఇంతేనండి. దీన్ని మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు నైట్ అప్లై చేసుకుంటూ ఉంటే స్కిన్ మంచిగా అవుతూ ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలు జ్యూస్ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం పైన ఈ కొద్దిసేపు ఉంచితే మనకి ఈ తేరుకున్నదంతా చక్కగా జ్యూసు ఇలాగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తే మనకి అడుగున కొంచెం కషాయంలాగా వైట్గా క్రీమీగా మిగిలిపోతుంది. లాస్ట్లో కొంచెం వైట్గా ఇలా పేస్ట్ లాగా అయిపోద్ది. ఇది ఆలుది అనమాట. దిగిపోయిందంతా వైట్గా అయిపోతుంది. దీనికి మనం 1 స్పూన్ ఉంది. ఇది ఈ 1 స్పూన్లో మనం 1 స్పూను కలబంద వేయాలి. 1 స్పూను కలబంద. దీంతోపాటు విటమిన్ ఈ క్యాప్సిల్, చక్కగా విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసేయాలి. 2 వేయాలి. ఇది థిక్గా ఉంటుంది చాలా, కాబట్టి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫేస్కి. చాలా నీట్గా స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా, మన ఫేస్ మీద మచ్చలున్న డ్రై స్కిన్ వాళ్ళకి, అన్ని రకాల చర్మతత్వం వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా 1 or 2 మినిట్స్ కలపాలి. వీడియోలో టైం అయిపోద్దని ఎక్కువ టైం కలపడానికి కుదరదు, కాబట్టి కొంచెం ఎక్కువ టైం మీరు చేసుకొని, నేను ఫేస్ మీద చూపించట్లేదు, నేను జస్ట్ హ్యాండ్ మీద మీకు చూపిస్తాను. జస్ట్ ఇట్లా మసాజ్ చేసుకుంటుంటే మీకు స్కిన్ ఇప్పుడు ఇలా పెడుతుంటే ఎలా మెరుస్తుంది, అలాగా మనకి ప్రతిరోజు మొహం కడుక్కొని ఫేస్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని చక్కగా పడుకోండి. మార్నింగ్ కడుక్కుంటా ఉండండి. నా ఫస్ట్ వీడియో చూడండి. నేను రెగ్యులర్గా ఇదే వాడతాను. ఇది లాస్ట్లో ఉంది, నాకు అయిపోయినప్పుడల్లా చేసుకొని పెట్టుకుంటా. కాబట్టి మీరు ట్రై చేయండి. మీకు కానీ ఇది నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.